అవినీతి చేసిన నిన్ను 16 నెలలు జైల్లో ఉంచటం అన్యాయమైతే, 16 నెలలు జైల్లో ఉంచటం అక్రమమైతే, 16 నెలలు జైల్లో ఉంచటం హక్కుల్ని హరించటమైతే, మరి 60 నెలలు జైల్లో ఉంచటాన్ని ఏమనాలి? నీ అభిమాని నీ గెలుపు కోసం తన జీవితం నాశనం చేసుకుంటే, హత్యాప్రయత్నం చేశాననుకుంటే నేను జగన్ అభిమాని కాదంటే శిరచ్ఛేదనం చేయించుకుంటాను. ఆంధ్ర పోలీసుల్ని నమ్మక, ఆంధ్ర డాక్టర్లను నమ్మక, కావలసిన వాళ్లతో కావలసిన చోట వైద్యం చేయించుకున్నావు. ఓటు వేయించుకొని నువ్వు సీఎం అయ్యావు. కుట్లు వేసి నోడిని మెడికల్ కౌన్సిల్లో కూర్చోపెట్టావు. మరి నీకోసం తన జీవితం నాశనం చేసుకున్న దళితుడికి బెయిల్ కూడా రానివ్వలేదెందుకని? విచారణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కూడా, 5 ఏళ్లుగా కోర్టు పిలుస్తున్నా కూడా, విచారణ చేసిన ఎన్ఐఏ ఇందులో ఏ కుట్ర లేదన్నా కూడా కోర్టుకు వెళ్ళవు, బెయిల్ ఇవ్వనివ్వవు, కనీస కనికరం చూపించవు. నువ్వు నిజంగా దళితుల పక్షపాతివైతే నీకోసం జైలుకెళ్లిన వాణ్ణి ఇలా చేస్తావా? నువ్వు నిజంగా దళితుల మేనమామవైతే ఆ కుటుంబం ఆర్తనాదాలు విననట్టు ఉంటావా? కోర్టుకు వెళ్లి నిజం చెప్పలేని నువ్వు కోట్ల మంది ప్రజలకు మంచి చేస్తావా? ఒక్క సాక్ష్యం చెప్పు జగన్.